నేను చేస్తాను. అమ్మో ఏసీబీ పో, ఏసీబీ వాళ్ళు వస్తున్నారు, తట్టుకోండి, ఏసీబీ వాళ్ళు వస్తున్నారు సార్, ఏసీబీ సార్, ఏసీబీ. ఏంట్రా ఇది? ఏంట్రా మనల్ని చూసి అందరు సర్దుకుంటున్నారు? కొంప తీసి మన గెటప్ లో ఏమన్నా తేడా ఉందంటారా? రండ్రా. మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఎస్ సార్, ఐ యామ్ సుబ్రహ్మణ్యం. వెరీ సిన్సియర్ సార్. 30 years ఆఫ్ సర్వీస్ సార్. అదేం సార్, మేము కూడా మీకు విషయాల్సింది, మీరు మాకు విషయిస్తారండి. అంటే మీరు సూర్యాబాయ్ సార్, సులభ్ కాంప్లెక్స్ మమ్మల్ని పంపించారు, 4 బాయ్స్ రికమెండేషన్. ఆ నలుగురు మీరా? యా. ఈ వేషాలేంట్రా? రిచ్ గా బిల్డప్ ఉంటుందని. బిల్డప్ చాలా ఉన్నాయి. నువ్వు హైదరాబాద్ కలెక్టర్ గా చేస్తావా? నేను కలెక్టర్. నువ్వు రంగారెడ్డి జిల్లాకి ఎస్పీగా చేస్తావా? ఎస్పీ నేనా? హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్. కమిషనర్ నేనా? ఏం సార్ జోక్ చేస్తారా? జోక్ కాక సీరియస్ అనుకున్నావా? మీ మార్క్స్ పోర్, మీ జీకే పోర్, టోటల్ గా మీ బయోడేటానే పెద్ద పోర్. నీకెవడిస్తాడు రా ఉద్యోగాలు? ఏం సార్ ఎడగరం చేస్తున్నావు? అరే 4 మార్క్స్ 4 స్టూడెంట్సా? అసలు 4 మార్క్స్ స్టూడెంట్స్ పవర్ గురించి మీకు ఎరకనా? ఎవరు బాబు వాళ్ళు? పెట్రోల్ బంక్ లో తన జీవితాన్ని ఒక బాయ్లా మొదలెట్టి 4 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి 5 లక్షల జనాలకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి పేదవాడికి మొబైల్ కాల్ రేట్, పోస్ట్ కార్డ్ రేట్ అందజేసిన గ్రేట్ లెజెండరీ పర్సన్ ధీరుభాయ్ అంబానీ. పువర్ స్టూడెంట్ 10th ఫెయిల్. తన 16వ ఏట క్రికెట్ అడుగు పెట్టి 450 వన్డేలు, 150 టెస్టులు, 100 సెంచరీలు చేసి మొత్తం మీద 30,000 పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టి మన వరల్డ్ కప్ గెలిపించిన పర్సన్ ఎవరు? రైట్, తను 10th ఫెయిల్. ఓకే ఓకే. ప్రపంచం అంతా చీకట్లో బ్రతుకుతుంటే బల్బును కనిపెట్టి ప్రపంచం అంతా కాంతిమయం చేసిన ద గ్రేట్ పర్సన్ ని పువర్ స్టూడెంట్ స్కూల్ నుంచి బయటికి గెంటేశారంట. ఎవరొత్తను? థామస్ ఆల్వా ఎడిసన్. ఎస్, ఆ పువర్ స్టూడెంట్ కనిపెట్టిన బల్బ్ వెళ్తుల్లోనే మనమందరం హ్యాపీగా బతికేస్తున్నాం. అందుకే ఎప్పుడు 10th ఫెయిల్ అని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. థింక్ బిగ్. థ్యాంక్ యూ. సార్ నేను కూడా 10th ఫెయిల్ సార్, నేను కూడా జాబ్ చేయను సార్. ఏ అంబానీనో సచిన్నో అయితాను సార్. థింక్ సార్, నువ్వు థింక్, నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్. గవర్నమెంట్ ఉద్యోగరా? నీ దగ్గర పెట్టుకో సార్. నువ్వు భలేవాడివిరా. నీ టాకింగ్ పవర్ నచ్చింది, నీ గట్స్ నచ్చాయి. మా ఫ్రెండ్ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, కొంచెం రిస్క్ తీసుకోవాలి. చేస్తావా? డబ్బులు ఇస్తారా? ఐ వాంట్ మనీ. డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ. నాకు జాబ్ వచ్చింది. జాబ్ నాన్న, జాబే. మీకు పోయే కాలం వచ్చిందంటే నమ్మకం గానీ ఉద్యోగం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను రా. దేంట్లోరా? అయ్యో బ్యాంక్ లో. అయ్యో బ్యాంక్, అయ్యో బ్యాంకు, అమ్మమ్మో బ్యాంక్ ఏంటి? యూనా స్వీపరా? కాదు నాన్న, లోన్ రికవరీ ఏజెంట్. అయ్య బాబోయ్, ఇన్ని బ్యాంకులా? బ్యాంక్ లిస్ట్ కావాలంటే వీడి ఇంటికి వస్తే సరిపోద్ది. అవునరా, దేశంలో బ్యాంకులు ఇక్కడే ఉన్నాయి, మన బ్యాంక్ లేదంట్రా. గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఐఎమ్ బొక్క భర్తం. చెప్పండి. అయ్యా మీరు అయ్యో బ్యాంక్ నుంచి వచ్చాం. మీరు బ్యాంక్ వాళ్ళ? అయితే మీరు మా చుట్టాలన్నమాట. చుట్టాలం కాదు సార్, బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లు. మీరు ఇచ్చేస్తే చుట్టుకొని తీసుకెళ్ళిపోతాం. మీరు బ్యాంక్ వాళ్ళైనా మేము చుట్టాలుగానే చూస్తాం. థ్యాంక్ యూ డార్లింగ్ అనుష్క. మన చుట్టాలు వచ్చారే బ్యాంక్ వాళ్ళు. వెల్కమ్ చెప్పు. వెల్కమ్ చెప్పు. మేరా దిల్ కా ధడ్కన్. నా బ్యూటీ అందాన్ని చూసి డామ్ని పడిపోయాడు. ఈ మర్యాదలని ఏంటి సార్? అంటే మాకు బ్లడ్ రిలేషన్ కంటే బ్యాంక్ రిలేషన్ బాగా ఇష్టం. ముందు మర్యాదలు, ఆ తర్వాతే డబ్బులు. రండి. అన్ని వేసుకోండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు అన్నీ ఉన్నాయి. కడుపు నిండా తినండి. అబ్బాయి పర్లేదండి. చుట్టాలు రా, తిను. చుట్టాలు తల్లికి వచ్చేసారు. ఈ
మర్యాదలను చూస్తుంటే మర్యాద రమ్మన్న సినిమా గుర్తొస్తుందిరా. కొంప తీసి తిన్నడం అయిపోయాక రోకల బండతో కొట్టి చంపేస్తారేమో. అప్పులో అందరూ ఒకేలా ఉండర్రా, ముందు తిను. చాలా థ్యాంక్స్ అండి. డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. ఇద్దాం. చుట్టాలు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారా? ఇల్లు చూడరా అనుష్క? ఇల్లు చూపించు. అలాగేనండి. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు పట్టుకొస్తాడేమో. రండి. ఆ టీవీఎం హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ యాక్వేరియం యూనియన్ బ్యాంకు, ఆ సోఫా సెట్ ఇండియన్ బ్యాంకు. మా అయ్యో ఈ బ్యాంక్ ఏం కొంటారు మీరు? కొన్నాం, అన్ని పైన ఉన్నాయి. రండి రండి చూపిస్తాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ చార్మినార్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో కట్టించాం. చాలా బాగుంది. బెడ్రూమ్ కి వెళ్దాం రండి. బాగోదండి. చాలా బాగుంటుందండి. నిజమా? రండి వెళదాం. రండి రండి. ఈ బెడ్రూమ్ కృషి బ్యాంక్ వారి కృషితో కట్టించాం. బాగుందా? అందుకనే రెండు ఎత్తేసారు. ఈ బెడ్రూమ్ లో ఫర్నిచర్ అంతా, ఆ సోఫా సెట్లు, ఈ టీవీ, ఈ మంచం, ఇవన్నీ అయ్యో ఖర్చుతో గీకాం. మీరు గీకిన డబ్బులు గోకుండా ఇస్తే చాలా ఆనందపడతాం అనుష్కజీ. అలాగే ఇచ్చేస్తాను కానీ ఇచ్చే ముందు చిన్న ఆట. అమ్మన నాట కాదు కాదు, దొంగ పోలీస్ ఆట. చూడు, నేను పరిగెడుతూ ఉంటాను. మీలో నన్ను ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేస్తాను. 2 లక్షలే? ఆ, మీరు పరిగెత్తండి, నన్ను పట్టుకోండి. మీరు పట్టేసుకుంటాం. రండి. కిక్కిచ్చే గేమ్ షో. అదేంట్రా జాకెట్ చెప్పుకుంటుంది? స్పెషల్ ఎఫెక్ట్ రా. అయ్యయ్యో, వీళ్ళు నా మరి అరుపులు ఏంట్రా? సౌండ్ ఎఫెక్ట్ రా. పద. ఏమండి? అయ్యయ్యో. నేను చూసారా చూసారా? ఆ పిల్లలు మంత్రులు వారిగా వాటాలు వేసుకుంటున్నారు. ముందు వాడంట, ఆ తర్వాత వాడంట. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? దేనికి వచ్చారు? అనుష్క, ఆ. ఇల్లు చూపించు. అలాగేనండి. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు తీసుకొస్తాడేమో. వెంకటేశ్వర బాబాయ్, సుబ్రహ్మణ్య బాబాయ్, అనుకుంటున్నాం. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి మా అనుష్కని దారుణంగా రేపు చేస్తున్నారు. రక్షించండి బాబాయ్, రక్షించండి. రేపు చేస్తున్నారు అమ్మా, లోపల ముగ్గురు కలిసి ఒకేసారి రేపు చేస్తున్నారు. ఫస్ట్ పిల్లక్క. ముందుగా పట్టుకున్న వాళ్ళకి ఇస్తానందండి. ఇదంతా ఆట అండి. ఏంట్రా ఆట? డబ్బులు కట్టకపోతే ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా? రేపు చేస్తారా? రేపు చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి. అంకుల్ని ఆల్రెడీ ఫోన్ చేశా. ఎంత పని చేశారా ఎదవలు? నమస్కారం సార్. వెనకెళ్ళు. ఏమండే ఊరుకోండి, ఊరుకోబెట్టండి, ఓదార్చండి. అట్లా కట్టేసా. నువ్వు ఏడవకే. అంకుల్కి వచ్చారు కదా. ఏంటి రేప్ చేసేసి బాగా రిలాక్స్ అయినట్టున్నాడు. ఆ నీటి చూడండి రా. ఇదిగో సార్. సాలే చెక్క. చెప్పండి అమ్మా. జడ్జి గారు, బ్యాంకు లోను కట్టలేదని నా బ్యూటీ అనుష్కని జాకెట్ చించేసి, చుట్టూ నలిపేసి, కుచ్చుళ్ళు కుదిపేసి, చీర చించేసి అత్యాచారం చేశారు యువరారా. ముద్దబంతి పువ్వు లాంటి నా అనుష్క జీవితాన్ని కాగితం పువ్వు చేశారు యువరానా. కాగితం పువ్వు చేశారు. ముద్దుబంతి పువ్వా? ఈవిడ యువర్ ఆనర్. అనుష్క ఎలా ఉంటుంది? చందమామకి వైట్ చూడిదార్ వేసినట్టు ఉంటుంది, కానీ ఈ అనుష్క గౌడకి ఎదికి గౌన్ వేసినట్టు ఉంటుంది. ఏమండి? ఏనుగు మీద ఎలక పిల్ల సారీ చేసిందంటే పబ్లికే కాదు సార్, గ్రహాంతర వసూలు కూడా నమ్మరు. జనాల నవ్వేది నోట్తో కాదు జడ్జి గారు, దాంతో. జడ్జి గారు, మీకు హార్టే ఉంటే, దానికి ఫీలింగ్సే ఉంటే, మా కళ్ళతో కాదు మీ కళ్ళతో చూసి మేము నిజంగా ఈ అనుష్కని రేప్ చేసామనుకుంటే మమ్మల్ని పబ్లిక్ గా ఉరి తీయండి యువర్ ఆనర్. మమ్మల్ని పబ్లిక్ గా ఉరి తీయండి యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత సాక్ష్యాధారాలు అనుష్క వైపే బలంగా ఉన్నా ఇది ఆచరణలో సాధ్యం కాదని గ్రహించి కేసు కొట్టివేయడమైనది. మన మీద కేసు పెట్టాడు. ఏయ్, ఏంట్రా ఓ తెగ సంకలు గుర్తేసుకుంటున్నారు? ఈ కోర్టులో కేసు ఓడిపోవచ్చురా, కానీ మిమ్మల్ని వదలను రోయ్. హైకోర్టుకి వెళ్తా, సుప్రీం కోర్టుకి వెళ్తా, అవసరమైతే ఐక్యరాజ్య సమితికి వెళ్తా. ఎత్తుల మీద ఎత్తులేస్తా, కేసుల మీద కేసులు వేస్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టిస్తారా? వచ్చాడు ఆడికి చెప్పు. ఎవడాడు? హలో, నీ కాలు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్. నువ్వెవడ్రా కొత్త ఎంట్రీ? డిస్కో ఆడతావా? ఆడిస్తా. నా పేరేంటి తెలుసా? బొక్క 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 భద్రం. నా జోలికి వచ్చావంటే పెద్ద బొక్కెడతా. కాకా, నువ్వు ఇంకా కరెక్ట్ వాడిని గెలకలేదు. నన్ను గెలికిన మీద పట్టించుకోను, కానీ నా ఫ్రెండ్స్ ని గెలిగితే నాకు సాడిజం బాగా పెరిగిపోద్ది. నీ డార్లింగ్ అనుష్క మీద ఎట్టేసి చెప్తున్నా,
నీ పీపు పగలకపోతే రేయ్, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కురా, పావలా కూడా కట్టను రా. నువ్వు కదలవంటే ఈసారి నిజంగా రేపు చేస్తారే. పదా. వీడికి ఇక రేపే. ఎవరి మీరు? మా వదిన మంచి జలక్కలాగా ఉంది భద్రంబాయి లేడా? ఆయనతో మీకేం పని? భద్రంబాయికి డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాం. డబ్బులు ఇవ్వడానికా? అమ్మో, ఏమండి ఏమండి, తొందరగా రండి, చుట్టాలు వచ్చారు మనకి డబ్బులు ఇవ్వడానికి. మొత్తం అన్ని బ్యాంకుల నుంచి లాగేశాం కదే. వీళ్ళదే బ్యాంక్. కాంచనా బ్యాంక్ వారన్స్ పై పంపాడు. అవునా? అయినా మీరు నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఫ్రీగా? నువ్వు లోన్ కట్టలేదని నీ దగ్గర డబ్బులు లేవని తెలిసి నా దగ్గర డబ్బులు లేవని స్పందించి మీరు నాకు సాయం చేయడానికి వచ్చారా? సహాయమాని శాతమా నీకు సిగ్గు శరం లేవటగా, మానవ అభిమానం లేవటగా, నీతి జాతి కూడా లేదంటగా. ఏంటి వాగుతున్నారు? నీకు ₹1,00,000 చేతిలో పెట్టి ఆపరేషన్ చేయించి ఆర్డర్ తీయించేసి నిన్ను మా పెద్ద అక్క చేసుకొని చెప్పాడు. అని ఎవడు చెప్పాడు? డిస్కో ఈ బొక్క భద్రం కడుతున్న పెట్టుకుంటావురా? నీకు పెడతాను రా పెద్ద బొక్క. తీసుకెళ్తారా ఇల్లు? తప్పకుండా అంతే. వెళ్ళిపోండి. అమ్మయ్య, ఇలా మసక కొట్టాం. వచ్చేసుకోనివరా? గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నాకు అందరూ ఆళ్ళ కనిపిస్తున్నారేంటో. నరాలు చిక్కిపోయినాయి అనుకో. రేయ్, ఒకటి 10 టీలా? మీరు నాకంటే ముందే అవుతారు. ఇది ఆఫీసు, ముందు బయటికి వెళ్ళండి. ఓ బాయా, ఫంక్షన్ కి స్టాఫ్ ఇన్వైట్ చేయకపోతే ఫీల్ అవుతారు. అందుకే స్టాఫ్ అందరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఫంక్షనా? ఎక్కడ? ఏ ఫంక్షన్? బాయ్ మిమ్మల్ని ఎవరిని పిల్లలేదా? రేపు బాయికి దుర్గమ్మ చెరువు దగ్గర కటింగ్ పంచను. చిలిపి భద్రం బొక్క ఎంత బాగున్నావు. అనుష్క, ఎక్కడ వచ్చావే? రావే. ఏంటి ఏంటి ఏదో ఊడిపోతున్నట్టు. నిజంగానే ఊడిపోయేలా ఉందే. ఇటు రావే చెప్తాను. వదలండి. కూర్చో కూర్చో. బ్యాంకులో అప్పులు కట్టేస్తామే. కొట్టేస్తాం మిమ్మల్ని. వాడి బాధ భరించలేకపోతున్నానే. అద్దంలో ఇచ్చేలా కనిపిస్తున్నారు, కళ్ళలో వాళ్ళే కనిపిస్తున్నారు. వయసులో కూడా ఏదో తేడా వచ్చిందే. నాకు అర్థం కావట్లేదు. నేను మగాడినా మాడగానా నాకే డౌట్ వస్తుంది. ఒకసారి టచ్ చేసుకుంటానే. దగ్గర రావే. చాలు చంపడం. నువ్వు వేసిగాడు కదా. హలో భద్రమాకయ్య, ఎట్లుంది మన టార్చర్? ఒరేయ్, నీకు దండం పెడతాను. వాళ్ళ చేత ఈ టార్చ్ రాపిచ్చరా. నువ్వు అమౌంట్ కట్టే వరకు నీకు టార్చర్ ఇలాగే ఉంటదిరా. డిస్కో ఆడించేస్తా. వెంటనే కట్టేస్తాను రా. ఒక్క బ్యాంకే కాదు, అన్ని బ్యాంకులు కట్టే. ఓ ఐడిబిఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, నో బ్యాంకు, ఎస్ బ్యాంకు అన్ని కట్టేస్తాను. ఒరేయ్, కట్టేస్తాను చెప్పాను రా. ఇంకెళ్ళండి రా మీరు. రేయ్, ఆ బొక్క భద్రంగా డీల్ చేస్తే బాగా వర్కౌట్ అయిందిరా. షేరేదిరా? సారీ, బిగ్ నో క్యాష్. అదేంట్రా? రాత్రి మంచి కసక్కుపాటే. Come boys. ఎవరు ముందు వెళ్తారా? నేను ఫస్ట్. సైజ్ లో షార్ట్ అయినా ఏజ్ లో వీడు లాంగ్ కదరా. ముందు వీడే వెళ్తారా. అదేంట్రా, అమ్మాయిని సెట్ చేసింది నువ్వు, ప్లేస్ అరేంజ్ చేసింది నువ్వు, డబ్బులు ఇచ్చింది నువ్వు, ఈ చోసాలు గడికి ఇస్తావంట్రా. రేయ్, ఎంతైనా మన ఫ్రెండే కదరా.
సెంటిమెంట్ చాలరా వెళ్ళొస్తానే. రేయ్ హెల్మెట్లు ఉన్నాయా? బండికి పెట్టండి రా. అరే అయ్యి కాదా అయ్యి. ఓ అదా, ఉన్నాయి ఉన్నాయి. ఇంతకీ దాన్ని ఎక్కడ పెట్టేసినవరా? లడ్డు కావాలా నాయనా? ఏమనాయనా మరో లడ్డు కావాలా? దొంగ మీద డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడే వస్తా. నేను వస్తాడియా. నువ్వు వస్తావా? రా. మరో లడ్డు కావాలా నాయన? వద్దు సార్. ఎవర్రా ఈ చెక్క? అదే సార్ నా మరదలు. పెళ్లికి ముందు రైటర్ రంగాని డిస్కస్ చేస్తున్నాం. ఫోన్ పిలిపిద్దామా నాయన? వస్తుందా? డిస్కషన్ కి ఎక్కడా? స్టేషన్ లో. అవునోరే, ఆ ముగ్గురు చెక్కలేరి? వాళ్ళ సార్ పిలుస్తాం సార్. ఆగు, ఏదో చెక్కేసాలు ఏమాక. మొన్న నాకు ఇచ్చిన బ్రాండ్ ఏంట్రా? యూ బ్రాండ్ సార్. కదా, ఇదేంటో తెలుసా? ఏంటి సార్? ఎల్ బ్రాండ్, లాఠీ బ్రాండ్. పెట్టి తిప్పితే ఒరేయ్ నేం చేద్దాం, మీరు ఆ పని మీద ఉండండి. సార్ సార్ నా మరదలు సార్. దీనికి సామాజిక న్యాయం నేను చేస్తాను మీరు కదా. చేస్తారా? ఆ, దొరకు దొరకు ఒక్క దెబ్బ తిను. రేయ్, ఒక్క దెబ్బ తిను. రేయ్, రాణి సంపాదన మాగాన్ని చూడమని ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా? రేయ్, ఆగు నువ్వు ఆగని చెప్తాను. రేయ్, రేయ్, ఆగు. నోరు పోయి దూరం జరుగు. చంపేస్తాను. ఎంత దిక్కుమాలిన పని చేసావురా. ఓరి దేవుడు, ఈ నా కొడుకు ఏ నా కొడుకు పిల్లనిస్తారు. 5 నిమిషాల కక్కుర్తి పడి 5 కోట్లు దబ్బెట్టాడు. గాడిద, గాడిద. ఈ నోరు పోయి, వెళ్ళి అని కొట్టకండి. మీ ఓడికి 100 కోట్ల సంబంధం నేను సెట్ చేస్తా. 100 కోట్ల సంబంధమా? ఎస్, రింగ్ రోడ్ లో రింగ్, 50 కేజీలో గోల్డ్, 4 షాపింగ్ కాంప్లెక్స్లు, 100 కోట్ల ప్రాపర్టీ మీ ఓడిదే. కాదు, నాది. కానీ నాకు అమ్మాయి నచ్చాలా? నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది.